హాయ్, ఈరోజు మనం వండుతున్నాం స్వీట్ పొంగల్. మన పొలంలో వచ్చేసి గ్రీనరీలో ఈరోజు కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం పాలు ఇందులో పోసుకుందాం. ఇందులోకి మనం 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం పాలు మరిగిస్తున్నాం. ఆల్మోస్ట్ ఇంకా కొంచెం మరిగిన తర్వాత మనం ఇందులో రైస్ వేసుకుంటాం. పాలు మరిగినాయి. ఇప్పుడు మరిగిన పాలల్లో నానబెట్టుకున్న రైస్ వేసుకుందాం. కట్టెల పొయ్యి మీద ఉండడం అనేది చాలా కష్టమైన పని, కానీ మంచి రుచి కోసం ఈ కష్టం మనం పడాల్సిందే. ఫ్లేవర్ కోసం ఇలాచీలు వేసుకుందాం. సరిపడినన్ని వాటర్ కొన్ని యాడ్ చేసుకుందాం. పొడిగా చేసిన బెల్లం ఇప్పుడు వేసుకుందాం. బెల్లం మనకు సరిపడినంత వేసుకోండి. నేనైతే కొంచెం స్వీట్గానే తింటాను, మరి మీరు ఎలా తింటారో మీ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకొని కొంచెం కాజు, కొన్ని కిస్మిస్తో వేయించుకుందాం. నెయ్యి వేసుకుందాం. నెయ్యిలో కాజు, కిస్మిస్ వేయించుకుందాం. వేయించిన కాజు, కిస్మిస్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకొని ఇప్పుడు స్వీట్ పొంగల్ రెడీ అయింది. ఇప్పుడు దించేసుకుందాం. ఈరోజు మనం ఎంతో కష్టపడి వండుకున్న స్వీట్ పొంగల్ ముందుగా నేచర్కు సమర్పిద్దాం. మీరు టేస్ట్ చేయరమ్మా, దా టేస్ట్ చేసి చెప్పు ఎట్లుంది ఏందని. టేస్ట్ నీకు నచ్చింది? అయితే బాగుంది. నేచర్కు ఇట్లా వచ్చి వండినాం, కుండలో కష్టపడి మంచిగా అయింది. చాలు.